ఎలా జరిగింది ఫంక్షను? ఏంటే సంగతులు చెప్పు. నువ్వు ఫంక్షన్కి రాక చాలా మిస్ అయ్యావే. మన క్లాస్మేట్ శేఖర్ వచ్చాడా? ఎలా ఉన్నాడే? బాగున్నాడా? నీ గురించి అడిగాడే, చాలా రోజులైంది కదా. అవునా? నా గురించి అడిగాడా? చాలా రోజులైంది వాణ్ణి చూసి. నేను కూడా ఫంక్షన్కి వస్తే బాగుండేది. అరే ఉండవే, ఎవరో వచ్చినట్టున్నారు. సరే, నేను మళ్ళీ చేస్తాను. మేడం, ఇదిగో మీ పిజ్జా. బిల్లు కూడా ఇందులోనే ఉంది. ఇప్పుడు తెచ్చావా? నేను ఆర్డర్ పెట్టి ఎంతసేపు అయింది? చాలా లేట్ చేసావు. నేను దీనికి డబ్బులు ఇవ్వను. మేడం, ఏమంటున్నారు మేడం? టూ లేటా? జస్ట్ 5 minutes లేట్ అయిందని. దారిలో మొత్తం ట్రాఫిక్ జామ్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ కొద్దిగా కన్సిడర్ చేయండి మేడం. నువ్వు మాట్లాడడం అయిపోయిందా? నేను చెప్పేది విను. నేను డబ్బులు ఇవ్వను, ఫ్రీగా తీసుకుంటా. ఫ్రీగా దేనికి మేడం? దేనికా? నువ్వు లేట్ చేసావు కదా, దానికే పనిష్మెంట్. చెప్పా కదా మేడం, ట్రాఫిక్ జామ్ వల్ల కొద్దిగా లేట్ అయింది, అంతేగా మేడం. సో వాట్? లేట్ అయితే అయింది కదా. మీ కంపెనీ రూల్ ప్రకారం ఇది నాకు ఫ్రీగా కావాలి. ఈజ్ ఇట్ క్లియర్? సరే మేడం, ఈ పిజ్జా ఫ్రీగా తీసుకోండి. ఇప్పటి వరకు నేను వెయిట్ చేసినందుకు 300 ఇవ్వండి. ఏంటి? తెచ్చింది 150 రూపాయల పిజ్జా 300 అడుగుతున్నావా? నేను అడిగేది పిజ్జా డబ్బులు కాదు మేడం. నేను వచ్చి 5 నిమిషాలైంది. 3 సార్లు బెల్ కొట్టాను, మీరు రాలేదు. 3 సార్లకి 300. ఎక్స్ట్రాలు చేస్తున్నావా? లేటుగా వచ్చింది కాకుండా నన్నే 300 అడుగుతున్నావా? ఇప్పుడే మీ ఆఫీస్కి ఫోన్ చేస్తా ఉండు. నీ ఉద్యోగం తీయించాలా? నీ ఉద్యోగం తీయించాలా చెప్పు. మేడం ప్లీజ్ మేడం, ఆ పని చేయొద్దు. పిజ్జా తీసుకోండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఉండు, ఇప్పుడే తెస్తాను. ఏమైపోయాడు వీడు? ఏంటి కనిపించడం లేదు? ఏడి బాయ్? బాయ్, హలో బాయ్, ఎక్కడికి పోయాడు వీడు? వాటర్ తెచ్చే వరకు కూడా ఆగలేకపోయాడు. సరేలే. నీకెంత ధైర్యం? నా ఇంటికొచ్చి నా పిజ్జానే తింటావా?
మేడం గారు ఏవో అంటున్నట్టున్నారు. నా ఇంటికొచ్చి నా టేబుల్ మీద కూర్చుని నా పిజ్జానే తింటావా? అవునా, నీ ఇల్లా, నీ ఇంట్లో కూర్చుని నీ పిజ్జా తింటున్నానా? డబ్బులు ఇస్తే నీ పిజ్జా, డబ్బులు ఇవ్వకుండా పిజ్జా తీసుకున్నావు, అందుకే నీకు తెలియకుండా నీ పిజ్జా తిన్నా. ఆఫ్టర్ ఆల్ ఒక డెలివరీ బాయ్వి నువ్వు ఇంతలా మాట్లాడతావు రూట్గా. ఇందులో తప్పే ఉంది మేడం. మీకు పిజ్జా ఫ్రీగా ఇచ్చాననుకో, కంపెనీ నాకు ఫ్రీగా ఇవ్వదు కదా. నేను డబ్బులు అక్కడ పే చేయాలి. నేను డబ్బులు పే చేశా కాబట్టి ఆ పిజ్జా నాది, ఈ పిజ్జా నాదే. నీ ధైర్యం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అసలు. నన్ను నీళ్లు తెమ్మని చెప్పి లోపలికి వచ్చి నా పిజ్జానే తింటావా? తప్పు మేడం, మీ షేర్ మీకే ఉంచా, సగం సగం తిందాం. ఓకే మేడం, నా పిజ్జా నేను తినేశాను, నేను వెళ్తాను. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? నేను నీ మీద రిపోర్ట్ చేస్తా పోలీసులకి. పోలీసులు పిలుస్తా. నువ్వింట్లో దూరి దౌర్జన్యం చేశావని, రేప్ చేశావని చెప్తాను. హో, ఆహా, మళ్ళీ తప్పు చేస్తున్నారు మేడం. ఫస్ట్ పిజ్జా ఫ్రీగా కావాలన్నారు, చివరికి నేనే తినాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు రేప్ చేశానంటున్నారు. రేప్ చెయ్యాలా మరి? నీకెంత ధైర్యం? నన్నే రేప్ చేస్తానంటావా? పోలీసులుగా అదే చెప్తారుగా. చూడు మేడం, నేను ఎవ్వరికీ పిజ్జా ఫ్రీగా ఇవ్వను, అందుకే తిన్నా. రేప్ కేసులో కూడా ఫ్రీగా జైలుకి వెళ్ళను, అంతకుముందే చేసి జైలుకి వెళ్తా. సరే, స్టార్ట్ చేద్దామా మేడం? ఓకేనా? డోరేసి వస్తానే. ఆగు, నువ్వు డెలివరీ బాయ్ లాగా లేవు. నువ్వు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నావు. యు ఆర్ సో డేరింగ్ అండ్ డాషింగ్. ఏ పని దొరక్క ఈ పని చేస్తున్నావు కదా? ఏమో మేడం, నాకు తెలవదు. ఇప్పుడేగా పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నావు, ఇప్పుడేమో కూల్ డ్రింక్ తాగిస్తానంటున్నావు. మీలాంటి అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి వదులుకోదు. డ్రింక్ చేస్తావు కదా? వై నాట్? జస్ట్ వెయిట్, ఇప్పుడే తెస్తాను. ఇప్పుడు ఇదెందుకు? ఇది నేను ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే తాగుతా. దీనికి కూడా ఒక అకేషన్ ఉంది. ఏం అకేషన్? నిన్ను పిచ్చోండి చేసే అకేషన్. చియర్స్. ఈరోజు నీకు ప్రపోజ్ చేస్తాను. బట్ ఎవరు ప్రపోజ్ చేసేది? చూడు, నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు తెలుసు నీకెవరు ప్రపోజ్ చేస్తారో. నిజంగానే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఏంటి లవ్? ఈ 10-15 నిమిషాల్లోనే లవ్ పుట్టాలంటే ఒక్క క్షణం చాలు. బేసికల్లీ నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఐ యామ్ రియల్లీ ఇంప్రెస్డ్.
అవునా? ఇంత తొందరగా పుట్టే లవ్ ఎంతకాలం ఉంటుంది? మనం కావాలన్నంత కాలం. కావాలంటే ఈ రాత్రి వరకు. నీకైతే ఓకే కదా? ఇంక లేటెందుకు? మాటల్లో ఏం మజా ఉండదు, చేతల్లో చూపిందాం పదా. పద బెడ్రూమ్కి. రా, 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 రా. ఈ మూమెంట్స్ని కెమెరాలో రికార్డ్ చేయొచ్చుగా. నువ్వు లేనప్పుడు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? అక్కడ మేడం, మీరు పిజ్జా ఆర్డర్ చేశారు. నేనా పిజ్జా ఆర్డర్ ఇచ్చానా? ఎప్పుడు? కుమార్ తెచ్చాడుగా. కుమార్ 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 ఎవరు మేడం? నేను ఆర్డర్ ఇచ్చానని ఒక అబ్బాయి వచ్చాడు. కాదు మేడం, మీ ఆర్డర్ నేనే తెచ్చాను. అవునా? అయితే కుమార్కి ఒకసారి ఫోన్ చేస్తానుండు. అరే, ఫోన్ ఏమైంది? ఫోన్ కూడా ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడే. సరే, పిజ్జా ఇచ్చేసి మీరు వెళ్ళండి. ఓకే. ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను. ఎక్కడికెళ్ళాడు ఈ కుమార్? అరే, ఇదేంటి? ఎక్కడికెళ్ళాడు ఈ కుమార్? నా ఫోన్ కూడా లేదే. సరే, వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి చూద్దాం. కుమార్, ఎక్కడున్నావు? చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? నా ఫోన్ ఎందుకు తీసుకుని వెళ్ళావు? నీ గురించి నాకంతా తెలుసు. అమాయకులైన డెలివరీ బాయ్స్ని లేటుగా వచ్చారని ఫ్రీగా పిజ్జా తీసుకుని వాళ్ళకి నష్టం చేస్తున్నావు. నీకెలా తెలుసు నేను అలా చేస్తున్నానని? అదొక ఫన్ కోసం చేశాను. ఫన్నా? నీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తా, అది చూసి అందరు ఎంజాయ్ చేస్తారు. అది కూడా ఫన్ కోసమే చేస్తున్నా. విను విను ప్లీజ్, విను ప్లీజ్, నా మాట కొంచెం విను ప్లీజ్. నువ్వు ఫన్ అనుకుని ఎంజాయ్ చేస్తూ ఎంతో మంది డెలివరీ బాయ్స్ ని బాధ పెట్టావు. నేను ఫన్ అనుకుని అప్లోడ్ చేస్తే నీ జీవితం ఏమవుద్ది? ఇంకెప్పుడు డెలివరీ బాయ్స్ తో అలా ఆడుకోకు.